హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు మార్టిన్. మీరు చూస్తున్నారు ఇట్లు మీ తెలుగు బ్లాగర్ ఛానల్. కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలా రోజులు అయిపోయింది కదా మనం వీడియో చేసి. అయితే ఈరోజు మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని అయితే నేను చేయించబోతున్నాను. ఒక కొత్త ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయబోతున్నారు ఈరోజు. ఆ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు ఆ ప్లేస్ గురించి చెప్తాను. ప్లేస్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ప్లేస్ పేరు వచ్చి హ్యాచరీస్ అంటారు వీటిని. ఏంటి అని అంటే, హ్యాచరీస్ అంటే ఇప్పుడు మీకు రొయ్య పిల్ల తెలుసు కదా, రొయ్య పిల్లని గుడ్లోంచి హ్యాచ్ చేసేదాన్ని హ్యాచరీస్ అంటారు. సో దాంట్లో ఒక పార్ట్ వచ్చి ఈ సెక్షన్. ఒకసారి సెక్షన్ చూపించండి ఒకసారి. ఇది సెక్షన్ అంటారు దీన్ని. సెక్షన్లోకి వెళ్ళి మనం ఒకసారి మీకు చూపిస్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని స్టేజెస్ ఏంటి, తర్వాత ఎగ్లోంచి పిల్ల ఎలా వస్తుంది బయటికి, మొత్తం అన్ని కూడా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని అయితే సెక్షన్ అని అంటారు అనమాట. ఇవి ట్యాంక్స్ లో ప్రతి ట్యాంక్ లో 4 tons వాటర్ పెట్టుకొని దాని తర్వాత ఏంటంటే దాంట్లో ఎగ్ని అయితే వేస్తారు. ఎగ్లో మీకు 3 స్టేజెస్ వరకు ఉంటాయి. 3 స్టేజెస్లో ఇది 3 స్టేజెస్ గురించి చెప్పే ముందు ఏంటి అంటే, ఇది మొత్తం హ్యాచరీకి సెక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో అందులో ఇవి ట్యాంకులు మొత్తం ఒక సెక్షన్కి వచ్చి, ఇప్పుడు ఇందులో అయితే 19 ట్యాంకులు ఉన్నాయి. కొన్ని వాటిలో ఇంకా 40 ట్యాంక్స్ కూడా ఉంటాయి. ఇది ఇంకా 90 ట్యాంక్స్ ఉన్నాయి. కాబట్టి మీకు స్టేజెస్ గురించి చెప్తా, ఈసారి వినండి. స్టేజెస్ ఏంటి అని అంటే, మైసిస్, జోయా, తర్వాత పిఎల్ అని అంటారు అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చి జోయా 1, 2, 3 వరకు జోయా స్టేజెస్ అంటారు వాటిని. తర్వాత వచ్చే స్టేజెస్ని మైసిస్ స్టేజెస్. జోయా స్టేజెస్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. జోయా స్టేజెస్ అంటే ఎగ్లో నుంచి పిల్ల బయటకు రావడాన్ని జోయా స్టేజ్ 1, 2, 3 అని అంటారు. ఆ తర్వాత మైసిస్ స్టేజ్ ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ 3 స్టేజ్ల్లో ఏదైతే బేబీ ఉందో ఆ బేబీ వెనక్కి ఇస్తుంది అనమాట. వెనక్కి ఈదడాన్ని మైసిస్ అని అంటారు. మీకు ఒకసారి నేను బీకర్ని చెక్ చేసి చూపిస్తాను. బీకర్ని చూపిస్తాను మీకు. మీరు దీన్ని చూసినట్లుగా అయితే మీకు కనిపిస్తున్నట్టుంది. ఫోకస్ అవుతుందా? ఓకే. వీటిని ఇది వెనక్కి ఎత్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మైసిస్ స్టేజ్ 2లో ఉంది. ఇది ఇందులో టెంపరేచర్ అయితే కంపల్సరీగా 33 మెయింటైన్ చేయాలి. ఇది 33ని మెయింటైన్ చేయలేదంటే ట్యాంకులు పోయే అవకాశం ఉంటుంది అనమాట. చాలా సెన్సిటివ్ హ్యాచరీస్లో. ఆ ఎగ్స్లో నుంచి ఆ బేబీని బయటికి తీయాలంటే చాలా సెన్సిటివ్గా చేయాలి పని. ఏ చిన్న తేడా వచ్చినా లక్షల్లో నష్టం వస్తుంది అనమాట. మీకు దాంతోపాటు మీకు నేను టెంపరేచర్ కూడా చెక్ చేసి చూపిస్తాను. టెంపరేచరు వెనక వైపు ఉందా? సరే. ఇది దీంతో అయితే టెంపరేచర్ చెక్ చేస్తారు. మీరు అనొచ్చు, మనకి ఆ వేడిని, ఆ టెంపరేచర్ని ఎలా కంట్రోల్ చేస్తారు బ్రో అని అంటే, మీకు అక్కడ కనిపిస్తున్నాయిగా హీటర్లతో వాటిని అయితే మెయింటైన్ చేస్తారనమాట. 33 వచ్చిన తర్వాత ఆపేస్తారు. 32 కన్నా తక్కువ ఉన్నా సరే ఆన్ చేస్తారు. ఇప్పుడు మీకు నేనైతే టెంపరేచర్ చెక్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది 1 నుంచి ఒక 3-4 సెకండ్లు ఉంచితే ఆ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది అనమాట. దీని యొక్క టెంపరేచర్ 33 ఉంది. ఇది ఆఫ్ చేసుకోవాలి మనం. సో ఆ రకంగా అయితే మొత్తం సెక్షన్ మొత్తంలో అలా ఆఫ్ చేస్తారనమాట. పక్క సెక్షన్ కూడా ఉంది. పక్క సెక్షన్ కూడా మీకు చూపిస్తాను. అది పిఎల్ స్టేజ్కి దగ్గరలో ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇవి కొన్ని రోజుల్లో పిఎల్ వస్తుంది. ఆ పిఎల్ వీడియో కూడా రావాలి అంటే మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయాలి. ఈ సెక్షన్ వచ్చి పిఎల్ సెక్షన్. పిఎల్ ఒక దగ్గర 11 ట్యాంకుల వరకు పిఎల్కి అయితే వచ్చాయి. అది ఆ సెక్షన్ మీకు చూపిస్తాను. నేను చూపిస్తాను, మిగతా మీకు పిఎల్ కూడా చూపిస్తాను. ఇది 1 to 18 వరకు అయితే పిఎల్ ట్యాంక్స్ వచ్చాయి. పిఎల్కి అయితే వచ్చాయి అనమాట దగ్గరికి దాదాపు. మీకు ఇవి బీకర్లో ఒకసారి చూపిస్తా చూడండి. మీరు
ఇది తీసేటప్పుడు తప్పనిసరిగా హైడోఫోర్ అని ఉంటుంది అనమాట. హైడోఫోర్తో వాష్ చేసుకుని, హ్యాండ్స్ వాష్ చేసుకుని నీట్ అండ్ క్లీన్తో దీన్ని తీయడం అయితే జరుగుతుంది. దీంట్లో మాత్రం ఒక్కసారి మీరు చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, కనిపించింది అనుకుంటున్నా. ఇది పిఎల్ స్టేజ్ అనమాట. పిఎల్ స్టేజ్ వచ్చేటానికి మొత్తం ముందుకైతే వెళ్తుంటాయి అనమాట, ముందుకి ఈదుతుంటాయి. దాన్ని పిఎల్ స్టేజ్ అంటారు. దాంతోపాటు ఏంటంటే ప్రతి పైప్కి, ప్రతి ట్యాంక్కి డ్రైన్ పైప్ తప్పనిసరి. ఎందుకంటే ప్రతి ట్యాంక్కి సింక్ అనేది ఉంటుంది బయటకు పోయేదానికి. సో దాని గురించి ఇదైతే పెడతారనమాట. దీన్ని ప్రతి ఒక ఏరేషన్ పైప్ దగ్గర ఇలాంటి ఒక హోల్ ఉండి ఒక పైప్ టైప్లో ఉంటుంది మనకి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని మనకి దగ్గరలో ఏమన్నా ఒకవేళ మెడిసిన్ కానీ ఏమైనా కలుపుకున్నా కానీ, తర్వాత సీడ్ ఏమన్నా ఒకవేళ తీసి బయటికి తీసి పెట్టేదనుకుంటే కనుక దీనికి ఏరేషన్ పైప్ ఇలాంటి పైపులు మీరు చూసినట్లయితే, ఇలాంటి పైపులు ఇవి దానికి తగిలించి దీంట్లోంచి అయితే ఏరేషన్ అయితే వస్తుంది అనమాట. మీకు నేను చూపిస్తాను చూడండి ఇది ఒకసారి. కనిపిస్తుంది కదా, బుడగల్లో వస్తున్నాయి. దీన్ని ఏరేషన్ అంటారు. ఈ ఏరేషన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రతి మీకు కరెంట్ పోయినా సరే జనరేటర్ మాత్రం తప్పకుండా ఆన్ చేసుకొని ఎప్పటికప్పుడు 24 అవర్స్ పవర్ ఆన్లోనే ఉండాలి. ఆఫ్ అయితే అవ్వకూడదు అనమాట. ఇంకా పిఎల్ స్టేజ్కి వచ్చే టైంకి అయితే నేను తప్పనిసరిగా వీడియోకి తీస్తాను. ఇంకా మీరు చూసారు కదా, దాంతోపాటు చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇదనే కాదు, ఆల్గే సెక్షన్ ఒకటి ఉంటుంది సపరేట్గా, ఇండోర్ అని. లోపల మొత్తం ఆల్గే తయారవుతుంది. ఆల్గే అంటే ఏంటో, తర్వాత ఆర్టిమీ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఆర్టిమీ సెక్షన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. దాంతోపాటు ఇంకొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపిస్తాను. ముందైతే ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా లైక్ చేస్తారని నమ్ముతున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో తర్వాత మిగతా వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది. పిఎల్ ప్యాకింగ్ టైంకి మాత్రం నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. నమస్తే.